హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నెంబర్ 70 డీసీ వర్సెస్ కేకేఆర్. వీళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి? ఎవరు గెలుస్తారు? అలాగే బ్యాటింగ్, బౌలింగ్ ఎలా ఉంది? ఒకవేళ మ్యాచు కేకేఆర్ గెలిస్తే ప్లే-ఆఫ్స్‌కి ఎళ్తదా లేదా? ఒకవేళ ఎళ్ళాలంటే ఎంత మార్జిన్‌తో గెలిచాలి? అనేది ఫుల్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అలాగే డీసీ వర్సెస్ కేకేఆర్ వీళ్ళిద్దరు మ్యాచెస్ ఇంతకుముందు ప్రీవియస్ మ్యాచెస్ చూసి ఇద్దరు గెలిచేసే వస్తున్నారు. డీసీ వాళ్ళు ఆర్ఆర్‌తో గెలిచేసి వస్తున్నారు. 193 రన్స్ చేస్తే ఆ రన్స్‌ని చేజ్ చేసి ఆ మ్యాచ్ గెలిచారు డీసీ వాళ్ళు. వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ చాలా బాగా ఆడారు. కేఎల్ రాహుల్ అలాగే అభిషేక్ పురల్ వాళ్ళిద్దరూ మంచి నాక్స్ ఆడడం వల్ల ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచేసి వస్తున్నారు. 31 బాల్స్‌లో 51 రన్స్ చేశాడు పురల్ అలాగే అభిషేక్ పురల్. తర్వాత కేఎల్ రాహుల్ కూడా 42 బాల్స్‌లో 56 రన్స్ చేశాడు. అలా మ్యాచ్ వాళ్ళు గెలిచేస్తున్నారు. స్టార్క్ కూడా బౌలింగ్ బాగా వేశాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్స్ చేశారు. అలా మ్యాచ్ వాళ్ళు గెలిచొస్తున్నారు. అలాగే తర్వాత కేకేఆర్ కూడా ముంబైతో ఆడిన మ్యాచ్ గెలిచొస్తున్నారు. వాళ్ళు ముంబైలో జస్ట్ 147 రన్స్ చేస్తే ఆ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. అలాగే ఆ మ్యాచ్‌లో మనీష్ పాండే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు. చాలా మ్యాచెస్ తను ఆడిన ఈ సీజన్‌లో మ్యాచెస్ అయితే తనకు బ్యాటింగ్ కూడా రాలేదు. లాస్ట్‌లో 4 మ్యాచెస్‌లో ఛాన్స్ వస్తే దాంట్లో జస్ట్ ఒక్క మ్యాచ్‌లో అది లాస్ట్ మ్యాచ్‌లో మాత్రమే బ్యాటింగ్‌కొచ్చింది. తను ప్రూవ్ చేసుకున్నారు తనని ఎలా ఆడగలుగుతాడు అనేది. ఆ ప్రెజర్ సిట్యుయేషన్‌లో చాలా బాగా ఆడాడు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే ఈ మ్యాచ్‌లో మొత్తంలో 36 మ్యాచెస్ జరిగాయి వీళ్ళిద్దరి మధ్యన. దాంట్లో డీసీ ఓన్లీ 15 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. కేకేఆర్ 20 మ్యాచెస్ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్స్‌గా మిగిలింది. అలాగే ఇప్పుడు జరగబోయే మ్యాచు కేకేఆర్ హోమ్ గ్రౌండ్‌లోనే జరగబోతోంది. ఇక్కడ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు ఈవినింగ్ టైమ్ డ్యూ ఎక్కువ ఉంటది. అలాగే గ్రౌండ్ కూడా కొంచెం చిన్నది. సిక్సెస్ కూడా కొంచెం చిన్నగా ఉంటాయి. అలాగే మేబీ ఈ పొద్దు కూడా మనము 190 నుంచి 200 మధ్యలో స్కోర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ 2 టీమ్స్ మధ్యలో కూడా. ఎందుకంటే ఇద్దరి మధ్యలో బ్యాటింగ్ బాగుంది. అలాగే బౌలింగ్ కూడా బాగుంది. నాకు తెలిసి ఈ రన్స్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పెద్ద హై స్కోరే ఏస్తే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో అయితే కేకేఆర్ మ్యాచ్ గెలిచింది ఆ మ్యాచు. జస్ట్ 142 రన్స్ మాత్రమే చేసింది. ఆ రన్స్ డిఫెన్స్ చేసుకోలేకపోయారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కేకేఆర్‌లో ఫినాలే ఆడిన ఒక ఎక్సలెంట్ నాక్ 100 రన్స్ చేశాడు తను. 10 సిక్స్‌లు కొట్టాడు. అలాగే 5 ఫోర్‌లు కొట్టాడు. ఆ నాక్‌తో ఆ మ్యాచ్ వన్ సైడ్ చేసేసాడు. తను జస్ట్ 140 రన్స్‌లో కూడా తను సెంచరీ చేశాడు. చాలా బాగా ఆడినాడు. అలాగే గ్రీన్ కూడా ఒక 30+ రన్స్ ఏమో చేశాడు. చాలా బాగా ఆడినాడు. కే చాలా బాగా బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్ గెలిచారు. అలాగే ఈ పొద్దు మ్యాచ్ వస్తే ఈ మ్యాచ్ డీసీకి అంత ఇంపార్టెంట్ కాదు. కేకేఆర్‌కి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. ఎందుకంటే డీసీ వాళ్ళు ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయారు ఈ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు 14 పాయింట్స్ వస్తాయి ఈ మ్యాచ్ గెలిచినా గానీ. ఆల్రెడీ పంజాబ్ అక్కడ 15 పాయింట్స్‌లో ఉంది. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఎవరికన్నా అంటే అది కేకేఆర్‌కి మాత్రమే. కేకేఆర్ కూడా ఏంటంటే కేకేఆర్, పంజాబ్ ఇద్దరూ రేపు పొద్దున జరగబోయే ముంబై ఇండియన్స్ అలాగే ఆర్ఆర్ మ్యాచ్‌కి చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ముంబై గెలిచాలని కోరుకుంటారు. ఎందుకంటే ముంబై గెలిస్తేనే వీళ్ళకి అవకాశాలుంటాయి. ఒకవేళ ముంబై ఓడిపోయి ఆ మ్యాచ్ ఆర్ఆర్ గెలిచిందంటే ఇంకా ఈ 2 టీంలకైతే ఛాన్స్ ఉండదు. ఆర్ఆర్ వెళ్ళిపోతది, ప్లే-ఆఫ్స్‌కి వెళ్ళిపోతది. టాప్ 4 ఫినిష్ చేసుకొని అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్ఆర్ మ్యాచ్ ఇద్దరు ఆడతారు. కాబట్టి ఈ మ్యాచ్ ఆఫ్టర్‌నూన్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ముంబై గెలిస్తే ఇలా ఉంటది. అలాగే ఇప్పుడు ఒకవేళ ఆర్ఆర్ ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్ కేకేఆర్ ఎక్కువ రన్స్‌తో గెలిచాలి. వీళ్ళు ఒకవేళ వెళ్ళాలంటే టాప్ 4కి. ఎందుకంటే అక్కడ పంజాబ్ నెట్ రన్ రేటు 300+ ఉంది. కానీ ఇక్కడ కేకేఆర్‌ది ఓన్లీ జస్ట్ 11 మాత్రమే ఉంది. +11 మాత్రమే ఉంది. ఇంత బిగ్ మార్జిన్‌ని వాళ్ళు కవర్ చేయాలంటే ఏం చేయాలంటే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే వాళ్ళు 200 రన్స్ కొట్టినా, ఒకవేళ 210 రన్స్ కొట్టినా, ఒకవేళ అపోజిట్ టీమ్‌ని 150, 160 లోపల అలౌ చేయాలి. అంటే మినిమమ్ ఒక 60 రన్స్ డిఫరెన్స్‌తో వాళ్ళు మ్యాచ్ గెలిచాల. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ నెట్ రన్ రేట్ పెరిగి వెళ్ళే అవకాశాలు ఉంటది. ఒకవేళ లేదు వాళ్ళు చేజింగ్ చేస్తున్నారంటే ఒకవేళ అపోజిట్ టీమ్ 200 కొట్టింది లేదా 210 కొట్టింది. ఆ స్కోర్‌ని వాళ్ళు జస్ట్ 15 ఓవర్స్ లోపలే ఓవర్ చేయాల. మ్యాచ్ గెలిచకపోయినా గానీ ఇప్పుడు 190 రన్స్ 15 ఓవర్స్‌కి 190 రన్స్ చేయాల. లేదా 200 రన్స్ చేయాల. అలా చేస్తేనే మాత్రమే వాళ్ళకు నెట్ రన్ రేట్ అనేది పెరిగి వాళ్ళకు నెక్స్ట్ టాప్ 4లోకి వెళ్ళేదానికి అవకాశాలుంటాయి. ఇది అయితే అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇది చాలా కష్టము. ఎందుకంటే అంత ఈజీగా అన్ని రన్స్ మార్జిన్‌తో గెలిచలేము. ఎందుకంటే అటుపక్క ఆడేది కూడా డీసీ టీమ్. వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఇస్తారు. వాళ్ళ బ్యాటింగ్ గానీ, బౌలింగ్ గానీ వాళ్ళది కూడా చాలా బాగుంది కాబట్టి మరీ అంత బిగ్ మార్జిన్‌తో గెలిచడం అయితే చాలా వరకు కష్టమే. మేబీ
ట్రై చేస్తారు వాళ్ళకి కూడా తెలుసు అంత మార్జిన్‌తో గెలిచడం కష్టమని. ఒకవేళ పైన ఆర్ఆర్ గెలిస్తే అయన్నీ ఏం ఈక్వేషన్స్ ఏముండవు. డైరెక్ట్ ఆర్ఆర్ వెళ్ళిపోద్ది. కాబట్టి అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే చాలా బాగున్నాయి 2 టీమ్స్. అలాగే డీసీ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఓపెనింగ్ కానీ, తర్వాత మిడిల్ ఆర్డర్‌లో కానీ, తర్వాత బౌలింగ్‌లో కానీ, ఫినిషింగ్‌లో కానీ అన్ని విధాలుగా అయితే చాలా బాగుంది ఇప్పుడు. ఎందుకంటే ఫినిషింగ్‌లో అక్షర్ పటేల్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. అలాగే డేవిడ్ మిల్లర్ కూడా చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు ఫినిషింగ్ చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. అలాగే పైన ఓపెనింగ్‌లో కూడా కేఎల్ రాహుల్, అలాగే అభిషేక్ పురల్ వాళ్ళు కూడా మంచి టచ్‌లో అనిపిస్తున్నారు. తర్వాత స్టబ్స్, అలాగే సమీర్ రిజ్వీ వాళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తున్నారు. అలాగే బౌలింగ్ కూడా చాలా బాగుంది. మిచెల్ స్టార్క్ కానీ, తర్వాత ఎంగిడి కానీ, తర్వాత విజయ్ కానీ, తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళది. ఒకవేళ నటరాజన్ వస్తే తను యాకర్స్ బాగా వేయగలుగుతాడు. అలా బౌలింగ్ అయితే చాలా బాగుంది వీళ్ళ బౌలింగ్. అది ఇంకొక విషయం ఏంటంటే కేకేఆర్ కూడా వాళ్ళ బ్యాటింగ్లో మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ మ్యాచ్ గెలిచాలంటే వాళ్ళ ఫినాలైన్ బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. తను ఆడితే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మార్జిన్‌తో గెలిచారు కాబట్టి మెయిన్ బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్. తను అది ఎక్కువ ఆ బ్యాటింగ్‌లో అందిస్తేనే అది ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు రహానే కూడా కొంచెం కిక్ నాక్ ఆడాలి. అంత స్లోగా ఆడితే సెట్ అవ్వదు. ఇప్పుడు వాళ్ళు మ్యాచ్ గెలిచాలంటే చాలా కిక్ నాక్ ఆడాలి. అలాగే కెప్టెన్సీ కూడా చాలా బాగా అనేది ఈ మ్యాచ్ కొంచెము బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ కొంచెం యూజ్ చూపియాల్సి వస్తుంది తను ఇంకా కొంచెం ఎక్కువ. అలాగే మనీష్ పాండే తను పోయిన మ్యాచ్ చాలా బాగా ఆడాడు. తను కూడా ఎలా ఆడతాడో చూడాలి. అలాగే తర్వాత కెమెరన్ గ్రీన్ కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. బౌలింగ్‌లో కానీ, బ్యాటింగ్‌లో కానీ పోయిన మ్యాచ్ బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. జస్ట్ 2 ఓవర్స్ వేసి 23 రన్స్ ఎంతో ఇచ్చి 3 ఓవర్స్ వేసి 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఏమో తీశాడు. ఈ మ్యాచ్ తను కూడా అలాగే బౌలింగ్ తను చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బ్యాటింగ్ కూడా అయితే తర్వాత వచ్చే ఈ పొద్దు మేబీ అంకుర్ రఘువంశీ వస్తే ఒకవేళ తను ఉంటాడో లేదో, బ్యాటింగ్ తనకు వస్తుందో చూడాలి మళ్ళీ ఈ పొద్దు. ఎందుకంటే తను వస్తే తను ఆడతాడు కాబట్టి. ఈ మ్యాచ్ తను ఇంజూరీ వల్ల లేదు. హెడ్ ఇంజురీ తగిలింది కదా క్యాచ్ వల్ల. దానివల్ల కొంచెం బయటికి వెళ్ళిన వల్ల ఆ మ్యాచ్లో తనకు బ్యాటింగ్లో ఛాన్స్ వచ్చింది. మళ్ళీ పొద్దు తను బాగా ఫిట్ అయితే తను మ్యాచ్లోకి జాయిన్ అవుతాడు. మళ్ళీ చూడాలా. అలాగే మిగతా బ్యాట్స్మెన్లు కూడా చాలా బాగా ఆడతారు. పొవెల్ కూడా చాలా టచ్లో అనిపిస్తున్నాడు. అలాగే రింకు సింగ్ కూడా ఉన్నాడు. వీళ్ళకి బ్యాటింగ్ చాలా బాగుంది. వీళ్ళకి లాస్ట్ వరకు బాగుంది. అలాగే ఇంకా బౌలింగ్లో చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ నరైన్, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ 2 స్తంభాల్లాగా. మ్యాచ్ గెలిచాలంటే ఒక 50% ఆ ఓవర్స్ని కంట్రోల్ చేయగల ఒక 40% వీళ్ళ చేతిలోనే ఉంటుంది మ్యాచ్. వాళ్ళు ఎలా బౌలింగ్ చేస్తారని చెప్పి నరైన్ అయితే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎకనామీ 6 ఉంది. బెస్ట్ ఎకనామీ తీసి ఐపీఎల్ కూడా తందే చాలా బెస్ట్ ఎకనామీ. ఫస్ట్లో ఉన్నాడు. జస్ట్ 6 మాత్రమే ఉంది ఎకనామీ. అది ఒక స్పిన్నర్ ఆ ఎకనామీ పెట్టుకున్నాడంటే చాలా గ్రేట్. అలాగే కార్తిక్ త్యాగి తను కూడా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్లో. తను ఎలా బౌలింగ్ చేస్తాడో తను కూడా చూడాలి. తర్వాత అంకుల్ రాయ్ తను కూడా ఈ మ్యాచ్ బౌలింగ్ తను కూడా ఇంపార్టెంట్. అలాగే వరుణ్ చక్రవర్తి, నరైన్ వీళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్. వీళ్ళు ఎలా బౌల్ చేస్తారో అదే దాన్నే మ్యాచ్ ఆల్మోస్ట్ డిసైడ్ చేసేదానిలా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా బాగా బౌలింగ్ చేస్తారు స్పిన్ పిచ్లో. అందులో తనకు వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసు కాబట్టి మెయిన్ వీళ్ళ స్పిన్నింగ్ ఇంపార్టెంట్. అలాగే బ్యాటింగ్లో అయితే ఫినాలే నిలబడడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ మొత్తం వీళ్ళ ముగ్గురు పైన గ్రీన్, అలాగే ఫినాలిన్, తర్వాత నరైన్ వీళ్ళ ముగ్గురు పైన చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి స్టార్ట్ ఇచ్చి బ్యాటింగ్లో, తర్వాత నరైన్ ఆటోమేటిక్గా బౌలింగ్లో వికెట్స్ తీసి మంచి స్టార్ట్ ఇచ్చాడనుకో ఆ మార్జిన్తో గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మరి అనుకున్నంత ఈజీ అయితే కాదు అంత మార్జిన్తో ఆ డీసీ పైన గెలిచడం అని. కానీ వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. అందులో లీగ్లో లాస్ట్ మ్యాచ్ ఇది. ఇంకా దీని తర్వాత మ్యాచెస్ అయిపోతాయి ఆడికి. కాబట్టి చాలా వరకు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయిన మ్యాచ్. అలాగే వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే మ్యాచప్స్ కూడా కార్తిక్ త్యాగి, కేఎల్ రాహుల్ ఈ మ్యాచప్ కూడా చూసానికి చాలా బాగుంటుంది. దాని తర్వాత గ్రీను, అలాగే అంకుర్ రఘువంశీ వీళ్ళిద్దరి మధ్యన కూడా చూసానికి చాలా బాగుంటుంది. వరుణ్ చక్రవర్తి, తర్వాత సునీల్ నరైన్, అలాగే స్టెప్స్, తర్వాత టీమ్ డేవిడ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా చూసానికి చాలా బాగుంటుంది. అలాగే మిచెల్ స్టార్క్, ఇటుపక్క ఫినాలిన్ ఇది కూడా చూసానికి చాలా బాగుంటుంది. అలాగే ఎంగిడి స్లో డెలివరీస్ చేస్తాడు. తనకు కెమెరన్ గ్రీన్కి వీళ్ళిద్దరి మధ్యన కూడా మ్యాచప్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ తను వస్తే ఆ మ్యాచప్ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. అలాగే అక్షర్ పటేల్, రింకు సింగ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా చూసానికి ఒక మంచి బెటర్ లాగా ఉంటుంది. అలాగే చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో, ఎవరు వెళ్తారో రేపు ఈ టైం కల్లా తెలుస్తుంది. అలాగే మన వీడియోని ఇంతవరకు చూస్తుంటుంటే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి సరేనా. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.